దాబా స్టైల్ దాల్ తడకా కోసం కావాల్సింది ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, టమాటో. స్టవ్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీరా, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కలిపిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2 minutes సాటేట్ అవ్వాలన్నమాట. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. టమాటా యాడ్ చేయాలి. 2 minutes సాటేట్ అయిన తర్వాత టమాటా బాగా మెత్తగా పడాలన్నమాట. బాగా కుక్ అవ్వాలి టమాటా. టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం బాగా మిక్స్ చేసి కుక్ చేయాలన్నమాట. మూత పెట్టి కుక్ చేస్తామంటే తొందరగా మగ్గిపోతుంది. టమాటాస్ మెత్తగా సాఫ్ట్ అయిపోయాయి. ధనియా, జీలకర్ర పౌడర్, గరం మసాలా 1/2 టేబుల్ బాగా మిక్స్ చేసేసేసి ఉడికించుకున్న కందిపప్పు వేసేయాలన్నమాట. వేసేసి మసాలాలన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. దీంట్లో కొంచెం కస్తూరి మేతి వేసానన్నమాట. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మరో పక్క కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ వేసాను. వేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అంతా దీంట్లోకి మిక్స్ చేయాలన్నమాట. సరే గాయ్స్, దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. చెప్పడం మర్చిపోయాను. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఒక 5 minutes బాయిల్ అయిందంటే దాబా స్టైల్ దాల్ తడకా రెడీ అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసేసి ఉడికిచ్చేసేసినామంటే దాబా స్టైల్ దాల్ తడకా రెడీ.
వేడి వేడిగా జీరా రైస్ అన్నమాట.